రోజా ఓటమి గురించి ఫలితాలు రాకముందే నగరిలో పెద్ద చర్చా వేదికగా తయారైపోయింది. జబర్దస్త్ రోజా రాజకీయాలు వదిలి మళ్ళీ సినీ రంగాన్ని ఎంచుకుంటుందా అనే విషయాన్ని పోలింగ్కు ముందే హడావుడి చేసిన ఆమె ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకో సైలెంట్ అయిపోయింది. నగర ప్రజలు ఎందుకో బహిరంగానే చెప్పుకుంటున్నారు రోజా ఓటమి గురించి. రోజాకి ఇక రాజకీయ సన్యాసమే అని బాగా చర్చలు పెట్టుకుంటూ బెట్టింగులు పెట్టుకుంటూ ఉన్నారు. జబర్దస్త్ రోజాని ఇంటికి పంపించేస్తున్నాము, ఇంకా పోయి శుభ్రంగా రాజకీయం వదిలేసి జబర్దస్త్ షోలు చేసుకుంటూ బ్రతికేయమ్మ తల్లి, నువ్వు మా రాజకీయంలో ఉండి ఈ ప్రజాస్వామ్యంలో మమ్మల్ని అందరినీ వేధించుకు తిన్నావు, ఇంకా నీ సేవలు ఈ ప్రజాసేవ ఇవన్నీ ఆగిపోయి నువ్వు సినీ రంగంలోకి వెళ్ళి జబర్దస్త్ షోలు చేసుకుంటూ నీ బతుకు నువ్వు బతుకు అన్నట్టు ఈ ఎలక్షన్లలో ఇచ్చిన తీర్పు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది మాకు కాదు, అక్కడ ఉన్న నగరిలో ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్న విషయమే. ఈ మధ్యకాలంలో తీసుకున్న ఈ మంత్రి పదవి ఏదైతే ఉందో, పర్యాటక మినిస్టర్ పదవిని ఏదైతే తీసుకున్నారో ఆ పదవిని అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి గుంపులు వేసుకొని వెళ్ళి ఆ విఐపి పాస్ని అడ్డం పెట్టుకొని విపరీతమైన రద్దీని ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ అక్కడున్న ఎవరైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఈ పరిపాలక విభాగం వాళ్ళు కూడా పెద్ద తలనొప్పిగా మాట్లాడుకుంటూ ఇది ఒక పెద్ద చర్చా వేదికగా తయారైపోయింది. కాబట్టి దేవుడు నన్ను కరుణించానని చెప్పి ఏం వెళ్తున్నట్టుంది, కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఏమొస్తుందంటే భయపడి, అమ్మ నిన్ను ఇట్లనే కొనసాగిస్తేను నేను కూడా పారిపోవాల్సి వస్తుంది, నీ నోటికి నీ దురుస్తనానికి నీ మాటకి అడ్డు ఆపు లేకుండా పోయింది అని చెప్పి భగవంతుడు కూడా ఈమెకి మంచి తీర్పుని ఇవ్వబోతున్నారు ఈ అసెంబ్లీలో అని ప్రజలందరూ అనుకుంటున్నారు. రోజా కూడా పోలింగ్ స్టార్ట్ అయిన 2-3 గంటలకే తెలుగుదేశం వాళ్ళతోటి నాకేం ప్రాబ్లం లేదు, వైసీపీలో ఉన్న మా వాళ్ళే మాకు సరిగ్గా చేయలేదు అని చెప్పి ఆమె చాలా బాధపడుతూ చెప్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈమె వీళ్ళు ఇప్పటి వరకు ఏవైతే చెప్పుకుంటున్నారో ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ గొప్పలు, వైసీపీ చేస్తున్న బటన్ నొక్కు కార్యక్రమాలు వీటన్నిటినీ బాగా మీదేసుకొని అందరి మీద నోరేసుకొని పడిపోయిన రోజా ఈరోజు ఏ నోరు ఎత్తకుండా మౌనంగా సైడ్ అయిపోయి వైకాపా పార్టీ వాళ్ళే నా పార్టీ వాళ్ళే చేశారు అని చెప్తున్నావు, మళ్ళీ ఏమన్నా తెలుగుదేశానికి ఏమన్నా మళ్ళీ దానికి కూడా ఎసురు పెడుతున్నావా తల్లి? నువ్వు మాత్రం రాజకీయాలు వదిలిపెట్టి నువ్వు చక్కగా నీ జబర్దస్త్ షోలు చేసుకుంటే ఈ ఉన్న ఏపీ ప్రజలు మాత్రం ప్రశాంతంగా బ్రతకనీ తల్లి.